ఇవ్వాలి కదా, ఎందుకు పాస్టర్లకు రెస్పెక్ట్ ఇవ్వని చాలామంది అంటూ ఉంటారు. ఈ వీటి ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రజల్ని మోసం చేస్తూ మూఢనమ్మక విశ్వాసంలోకి తీసుకుపోయి మన భారతదేశాన్ని భరతమాతను అవమానించిన ఇతనికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? సరే, జనాన్ని ఎలా మూఢనమ్మక విశ్వాసంలోకి తీసుకుపోతున్నాడు అంటే, నేను ఈ వీడియో ఒక్కసారి పూర్తిగా చూస్తే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి. ఓకే, అంటే ఈ పాస్టర్ విజయ్ కుమార్ ఎవరిని పడితే వాళ్ళు మతోన్మాది అని అంటూనే ఉంటాడు. ఎవరన్నా హిందూ ధర్మం కోసం పోరాడితే, హిందూ ధర్మ సంరక్షణ కోసం పోరాడితే వాడు మతోన్మాది అని చెప్పి పేరు పెడతారు. అసలు ఈయన దృష్టిలో నిజమైన వ్యక్తి ఎవరు ఈయన దృష్టిలో మంచి వ్యక్తి? కేవలము సువార్త ప్రకటించే వాళ్ళు, యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు మాత్రమే ఈయన దృష్టిలో మంచి మానవత్వం ఉన్నవాళ్ళు.